బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? భాస్కర్, సిట్ విచారణకు 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది. మధ్యలో అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సిట్ విచారణ జరుగుతున్నప్పుడు సిట్ విచారణ పేరుతో లీకులు బయటకు ఎవరిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ ని కేటీఆర్ నేరుగా అధికారులను ప్రశ్నించారు. లోపల ఏం జరగకపోయినా ఏదో జరుగుతుందనేటువంటి సమాచారాన్ని ఇస్తూ మీడియా ద్వారా లీకులు ఇస్తూ ఎందుకు ఒక గందరగోళ పరిస్థితిని నెలకొల్పుతున్నారు సమాజంలో అంటూ కేటీఆర్ ఇప్పటివరకు ప్రశ్నించినటువంటి సమాచారం. నేరుగా నారాయణ రెడ్డి డీసీపీ విచారణలో పాల్గొన్నారు. ఏసీపీ స్థాయి అధికారితో పాటు అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి విచారణలో ఉన్నారు. రాధాకృష్ణరావును కూడా విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో పాటు విజయ్ కుమార్ డీసీపీ వాళ్ళంతా కూడా జూమ్ లో వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం తనకు సంబంధం లేనటువంటి కేసులో అనేక రకాలుగా ఇబ్బందులు గురించి దాదాపు 7 సంవత్సరాలుగా తనని మనోవేదన గురి చేస్తున్నారని కేటీఆర్ సమావేశానికి హాజరయ్యేటప్పుడు చెప్పారు. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అంతా డ్రామాను కూడా ఎట్లా చూస్తారు? మీడియా కూడా అసలు లోపల ఏది జరగకపోయినా కూడా ఏదో జరుగుతున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని ప్రచారం చేస్తుంది. ఏం చెప్తారు? ఇది అసలు ప్రజాస్వామ్యం లేనే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, స్వేచ్ఛ దగా అయిపోయింది. ఇప్పుడు కవాత్ చూసిండు మీరంతా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి కవాతు లేదు. ఇక్కడ వాళ్ళని టెర్రరిస్టులు ఉన్నారా, నక్సలైట్లు ఉన్నారా, ఎవరున్నారు? ఇలా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత 5 గంటలుగా అక్కడ విచారణ ఎదుర్కొంటారు కాబట్టి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చుట్టుపక్కల నిలబడ్డారు. అది ఒక 15 మంది నిలబడ్డారు. వాటి కోసము వేలాది మంది పోలీసులు, దాదాపుగా మొన్న హరీష్ రావు గారు విచారణకు వచ్చినప్పుడు ఈ రోజు 5,000 మంది పోలీసు బలగాలను కేవలం విచారణ కోసం ఉపయోగిస్తా ఉంది ప్రభుత్వం. ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే దీనికి నిలువెత్తు సాక్ష్యమే ఇప్పుడు ఉన్నటువంటి కవాతు. ఏం పని చేసిండ్రు మా వాళ్ళు, మా కార్యకర్తలు, మా నాయకులు, మా పార్టీ శ్రేణులు ఏమన్నారు? పెద్ద పెద్ద లాట్లు కట్టెలు పట్టుకొని 5 ఫీట్ల కట్టెలు పట్టుకొని వందలాది మంది పోలీసులు పోతా ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా కరడుగట్టిన సమైక్యవాది చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు కనబడలేదు. నేను అంటున్నా ఇలా ఇది మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నామా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, ఏ రాష్ట్రంలో పనిచేస్తాం? ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద మీ పగ? అసలు మనకెవడైతే శత్రువైండో వానితేమో అలై చేసుకుంటున్నారు, శాల్వాలు కప్పుకుంటున్నారు. ఎవడైతే మనము స్నేహబంధము, మిత్రబంధం ఉండాలో వాళ్ళతోనేమో మీరు కక్ష సాధింపులతోని, పనికి మాలిన కేసులతోని ఇలా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు దిగుతూ ఇలా మా నాయకులను పొలిటికల్ డైవర్ట్ కోసం ఇలా మీరంతా కూడా గంటల తరబడి ఇలా విచారణ పేరు మీద, కాళేశ్వరం పేరు మీద సమయాన్ని వృధా చేసిండ్రు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద సమయాన్ని వృధా చేసిండ్రు. ఇవాళ కూడా మళ్ళా టెలిఫోన్ ట్యాపింగ్ మీదట ఈ కార్ రేస్ పేరట కూడా సమయాన్ని అంతా కూడా వృధా చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు 6 గ్యారంటీలు ఎగబెట్టి సిట్ వేయాలి. 2,000 పింఛన్ కాదు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పైన సిట్ వేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యువకులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన సిట్ విచారణ జరపాలి కదా. సిట్ ఎవరిపైన విచారణ జరపాలి? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం పైన సిట్ జరపాలి, విచారణ జరపాలి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం పైన సిట్టు విచారణ జరపాలి కదా, మా మీద కాదు. ఇలా దొంగలు కలిపి ఊర్లు పంచుకున్నట్టు మీ అవినీతి భాగోతం బయటకు వచ్చిందని చెప్పినందుకు, మీ బొగ్గు కుంభకోణం జరిగిందన్న పాపానికి ఇలా మా నాయకులందరూ కూడా గంటల తరబడి ఇలా మీరు పోలీసు హయాంలో పోలీసుల నిర్బంధంలో పెట్టి ఇలా మమ్మల్ని సిట్టు పేరట గంటల తరబడి విచారణ చేస్తా ఉన్నారు.
దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయ్యి. ఇవాళ హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, గతంలో పిలిచినటువంటి మీ పార్టీ ఎమ్మెల్సీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి అనవసరంగా 2 సంవత్సరాల తర్వాత సడన్ గా ఇప్పుడే ఎందుకు ఈ డ్రామా బయటకు వచ్చింది అనుకుంటున్నారు? హైకోర్టులో కొట్టేసిరు. ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దీనిపైన ఏమి లేదు, విచారణ జరపద్దనేసి క్లియర్ చాట్ ఇచ్చింది, క్లియర్ చీట్ ఇచ్చింది. క్లియరెన్స్ ఇచ్చినాక కూడా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంచాయతీ ఎన్నికలనేమో కేటీఆర్ గారికి ఈ కార్యస్ కిందట నోటీసులు ఇస్తుంది. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారేమో దావుస్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రచారాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి మా కార్యకర్తలు, మా పార్టీ నాయకత్వం ఎవరు కూడా మున్సిపల్ ఎన్నికలంటే ఈ ప్రభుత్వానికి భయం. కేసీఆర్ కారు గుర్తుందంటే ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతూ ఉన్నది. పోలీసులను వాడుకొని ఇలా అధికార దుర్వినియోగం చేస్తూ ఇలా పోలీసులతోని ఇలా సెక్యూరిటీ పెట్టుకొని ఇలా మా మీద మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విష ప్రయోగం